హాయ్ అండి. ఉదయాన్నే టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీకైతే నానబెట్టాను. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు రవ్వ అయితే ఏస్తాను నేను ఇడ్లీకి. ఇప్పుడు పప్పు నానబెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో పప్పు అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అనంగానే అయిపోద్దనుకోకండి. నేను అలా చూపించాను. చూసారా పిండినైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి పిండి మొత్తాన్ని అయితే గిన్నెలో వేసేసుకున్నాను. తిన్న రవ్వని ఇట్లా నీళ్ళు లేకుండా పిండేసి పిండిలో అయితే వేసేసుకోవాలి. పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని అయితే మనం ఇక్కడ ఇడ్లీ పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు. మనం కలిపాక ఇట్లా పైన ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయండి. అట్లా కలుపుకోవాలి పిండిని. ఇడ్లీ పిండిని చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి. మనం పిండిని అయితే కలిపేసుకున్నాను. కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. మంచిగా పొంగిద్ది. అసలు చాలా మనం కలిపే దాంట్లో ఉంటుంది. బాగా కలిపామంటే పిండి కూడా బాగా పొంగిద్ది అన్నట్టు. చూసారా ఎలా పొంగిందో? చూసారా అలా ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో? చాలా బాగా వచ్చాయి కదా. అలా మనకి పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. కలిపితే ఇలా పిండి బాగా పొంగిద్ది. అందులో కొంచెం అయితే సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా పిండి చూడండి నేను కలిపేటప్పుడు ఎలా ఉందో, ఎలా పొంగిందో చూసారా? చాలా బాగా పొంగింది అన్నట్లు. దాన్ని ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. పిండిని సాల్ట్ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయి బాగా కలుపుకొని ఒక ప్లేట్లు తీసుకొని ఆయిల్ అయితే అన్నిటికి పోసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. ముందుగా ఇడ్లీ గిన్నెలో నీళ్ళు పోసేసుకొని పెట్టుకున్నామంటే ఆ నీళ్ళు వేడైతూ ఉంటాయి. మనము ఇడ్లీ పెట్టేసుకొని అందులో పెట్టేసుకోవడమే, తొందరగా అవుతాయి అన్నట్టు. ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ నా ఫేస్ చూసారా ఎలా ఉందో, ఉబ్బినట్టుంది కదా. ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ దించేసుకున్నాను. చూసారా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. అసలు కొంతమంది గట్టిగా వస్తాయంటారు కదా, అస్సలు రావు. దూదిలాగా ఉంటుంది ఇడ్లీ అయితే. తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్నానం అయితే చేసేసుకొని నేనైతే రెడీ అవుతున్నాను. మేము గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. బాబా గుడికి అయితే వెళ్తున్నాను. బాబా గుడి మాదేలేండి. అయితే ఫస్ట్ చేసే బాబు మానేశాడు. అందుకోసం అని చెప్పి వేరే కొత్త బాబుని అయితే పెట్టుకున్నాం. ఆ బాబుతో మాట్లాడడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. నేను మా వారిద్దరం వెళ్తున్నాము. బండి మీద వెళ్తున్నాము. వెళ్ళేసి బాబుతో మాట్లాడదామని వెళ్తున్నాం అన్నట్టు గుడికి. ముందు చేసాడు ఫస్ట్ నుంచి ఒక బాబు చేసేటోడు. ఆ బాబు మానేశాక కొత్త ఒక బాబుని అయితే పెట్టుకున్నాం అన్నట్టు. వచ్చేసాము గుడికి అయితే వచ్చేసామన్నట్టు. చూసారా బాబా ఎంత బాగున్నాడు. బాబాని కూడా మంచిగా మొక్కుకొని బాబాని చూసేసుకొని వచ్చాము. చూసారా మా బాబా ఎంత బాగున్నాడో, చాలా బాగున్నాడు కదా. కొంచెం లైట్ డిమ్ అనిపించింది అక్కడ, అందుకోసం అలా వచ్చింది. చూసారా మా బాబా ఎలా ఉన్నాడో కామెంట్స్ అయితే చెప్పండి. మా గుడి ఎలా ఉందో కామెంట్స్ అయితే చేయండి. మీరు కూడా మొక్కోండి మా బాబాకి. అంతేనండి. ఈ థర్స్డే తీసిన వీడియో అండి.